this come? Okay. Hare Krishna. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांशां श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणा ललिता श्रीविशाखान्वितं च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीशा गोपिकान्ता राधाकान्त नमोऽस्तु ते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ప్రభుజీ ఎవరికైనా గుర్తున్నదా మనం ఏం కవర్ చేసినాం లాస్ట్ వీక్? ఎక్కడ ఆపాము టాపిక్? ఎవరన్నా టేక్ షార్ట్. భగవంతుని చెప్పండి గణేష్. డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఏదో మనం డిస్కస్ చేసినట్టున్నాం లాస్ట్ టైం. ఓకే, ఇంకా ఏమేమి గుర్తున్నాయి? భగవంతుని తెలుసుకోవడం ఎలా అంటే మార్గాలు ఏంటివి? సో ప్రత్యక్ష ప్రమాణ, అనుమాన ప్రమాణ, శబ్ద ప్రమాణ, ఫోర్త్ వన్ వేదాస్. సో వేదాస్ శబ్ద ప్రమాణం నుంచి వస్తాయి. సో మూడే. ఓకే, సో ఫస్ట్ రెండు ఇంపర్ఫెక్ట్ బికాస్ దోస్ ఫిజికల్ వర్క్. సో వేదాస్ ఆర్ మోర్ తెలుసుకోవడానికి ఇట్స్ మార్గం కృష్ణుడి. దేవుడు అనాలంటే అసలు ఏం లక్షణాలు ఉండాలి, ఏ లక్షణాలు ఉండాలి దేవుడు అంటాం అనేది డిస్కస్ చేశాం. సో ఆ డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే మనం దేవుడు కాగలమా? నో, అవ్వలేం. సో ఎవరైనా మన చుట్టూన్న వాళ్ళు దేవుడు అవ్వగలరా? అవ్వలేరు. సో సో భగవంతుడి పొజిషన్ ఏంటంటే స్టాండర్డ్ పొజిషన్. ఒక పర్సన్ అసలు భగవంతుడు అవ్వడమే ఉండదు. అది భగవంతుడు అనేవారు మేకింగ్లో ఉండదు. భగవంతుడి పొజిషన్ భగవంతుడే. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య దాతారమచింత్య రూపం ఆది వర్ణం తమసః పరస్తాత్. సో భగవంతుడికి కవిం పురాణం అనుశాసితారం, తనకి పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అన్ని తెలుసు. సో భగవంతుడు అనేవారు మేకింగ్లో. ఒకరు సాధన చేసి చిన్నప్పటి నుంచి తపస్సు చేసి భగవంతుడు అవ్వడం కాని పని. రైట్, వేదాలు చదివి రైట్ ఎలా ఇప్పుడు మనం
సినిమా చూసే వాళ్ళకి చిరంజీవి దేవుడు అని, రైట్, క్రికెట్ ఆడే వాళ్ళకి సచిన్ దేవుడు అని. సో దేవుడు అనేవారు ఒకరు అవ్వరు. గాడ్ ఇస్ గాడ్ ఆల్వేస్, రైట్. సో ఇది ఒక 8th చాప్టర్లో ఉంటుంది భగవంతుడి లక్షణాలు. 8వ అధ్యాయం ఇది భగవత్ ప్రాప్తి ఎలా సాధ్యమవుతుందని ఈ అధ్యాయం గురించి అనమాట. పరమ పురుషుని సర్వము తెలిసిన వానిగా అతి ప్రభు టెక్స్ట్ నెంబర్ టెక్స్ట్ నెంబర్ 9, అధ్యాయం 8, శ్లోకము 9. కవిం పురాణం అనుశాసితారం. కవిం అంటే సర్వం తెలిసినవాడు, పురాణం అంటే అతి ప్రాచీనుడు, అనుశాసితారం అంటే నియామకుడు. నియామకుడు అంటే లీడర్. అసలు లీడర్ అంటే భగవంతుడు. అనోరణీయాంశం అంటే పరమ అణువు కంటే సూక్ష్మమైన వాడు. అనుస్మరేత్ సర్వదా స్మరించాలి. ఎవడైతే సర్వస్య సమస్తానికి దాతారం పోషకుడు. అచింత్య ఊహాతీతుడు. ఊహాతీతుడు అంటే అచింత్య అంటే మన ఇంటెలిజెన్స్కి, మన బుద్ధికి, మన మనసుకి దొరకని వాడు భగవంతుడు అంటే. సో భగవంతుణ్ణి ఇదే అని డిస్క్రైబ్ చేయలేము. సో మన వర్డ్స్ సరిపోవు. ఎప్పుడైతే మనం వర్డ్స్ సరిపోతున్నాయి అనుకుంటామో అతను భగవంతుడు కాదు. అచింత్య రూపం, ఆదిత్య వర్ణం, సూర్యునిలాగా తేజోవంతం, తమస పరస్తాద్, అంధకారానికి అతీతుడు. సో యాక్చువల్గా భగవంతుడు డెఫినేషన్ ఇందులో ఉంది. సో ఇలాంటి చాలా శ్లోకస్ ఉన్నాయి భగవద్గీతలో. భగవంతుడు డిస్క్రైబ్ చేస్తున్నాడు అర్జునుడికి. అసలు భగవంతుడు క్వాలిటీస్ ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి. మనం అన్నిటికీ సర్వకారణ కారణం, తర్వాత పరమ యజమాని, సుప్రీం కంట్రోలర్, సుప్రీంగా నియంత్రించేవాడు. ఇంకోటి ఏం చెప్పా గుర్తుందా? సుప్రీం సుప్రీం ఎంజాయర్. మనం ఏం చేసినా యాక్చువల్లీ తన సంతోషం కోసమే చేయబడతాయి. మేము భాగవతము క్లాస్ మా గురుగారు చెప్తున్నారు. యాక్చువల్గా సమస్త జీవులు తన క్రీడా భావంతోనే పుట్టినాయి, తన లీల కోసమే పుట్టినాయి. సో ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి ఒక పర్పస్ ఉన్నది, ఒక గమ్యం ఉంది. సో ఆ గమ్యం ఏంటంటే మన గమ్యం తనని సాటిస్ఫై చేయడము, తనని సంతోషపరచడం. ఎందుకంటే తనని సంతోషపెట్టడానికే మనం అందరం క్రియేట్ అయ్యాం, ఇంక్లూడింగ్ బ్రహ్మ, ఇంద్ర, వరుణ, అన్ని దేవాది దేవతలు తనని సంతోషపెట్టడానికి పుట్టబడ్డాయి. అది భాగవతంలో చెప్పబడుతుంది. సో ఎలాగైతే మనము మన సంతోషం కోసం మనము పెళ్ళి చేసుకుంటాము, ఇల్లు కట్టుకుంటాము, పిల్లలు, జాబు,
ఏ విధంగా అయితే మనం ఇవన్నీ క్రియేట్ చేసుకుంటాం మన సంతోషం కోసం. సో భగవంతుడు సర్వశక్తివంతుడు, రైట్? సో మనల్ని క్రియేట్ చేసుకోవడం తనకి యూనో ఈజీ. సో కానీ మనం ఏమి తీసుకోవచ్చు అంటే వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్. వీ షుడ్ బి ప్రౌడ్ దట్ మనల్ని భగవంతుడు చూజ్ చేసుకున్నాడు, రైట్? సో ఇట్స్ నాట్ ఏ సో ఎంతో పుణ్యం ఉంటుంది తప్ప దట్టు మనిషి జన్మ రావడం కష్టం. సో మనల్ని చూజ్ చేసుకొని మనిషి జన్మ వరకు వచ్చినాం. సో అవి స్వార్థకం చేసుకోవాలి కంపల్సరిగా. చాలామంది ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ అని, లవ్ ఫెయిల్యూర్ అని, సోషల్ స్టేటస్ ఫెయిల్యూర్ అని చెప్పేసి, అవమానించబడ్డం అని చెప్పేసి, రైట్, సూసైడ్ చేసుకుంటుంటారు, రైట్, సంథింగ్ ఏదో రాంగ్ అని చెప్పేసి. చాలామందికి ఈ జ్ఞానం లేదు. మనిషి జన్మ రావడం చాలా అరుదు, రైట్? సో చిన్న వాటితోని చిక్కపోయి, టెంపరీ వాటితో చిక్కపోయి, అసత్, అనిత్య వాటితో చిక్కపోయి సూసైడ్ వరకు వెళ్తాము, కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, బంధాలు తెంపుకుంటాము, రైట్? కానీ భగవంతుడి యాంగిల్ నుంచి ఎప్పుడైతే మనం ఆలోచన స్టార్ట్ చేస్తామో మన వాల్యూ చాలా రెట్టింపు పెరిగిపోతుంది. మన వాల్యూ పెరుగుతుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళ వాల్యూ కూడా మన కాన్షియస్నెస్లో, మన ఆలోచనలో పెరుగుతుంది. ఎప్పుడైతే అది పెరుగుతుందో మనం ఆటోమేటిక్గా వేరే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో అక్కడ రిలేషన్స్ బ్లూమ్ అవుతుంటాయి, వికసిస్తుంటాయి. సో అది సాధ్యం అవుతుంది, టైం పడుతుంది అందరికీ. బట్ ఎప్పుడు ఎవరైతే భగవంతుడి మీద ఫోకస్ చేసి ఆరాధన చేస్తారో, జపిస్తారో, ఎక్కువ ఎవరేమనుకుంటారని కాకుండా తన రిలేషన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా భగవంతుడితో రిలేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మన రిలేషన్స్ కూడా పక్క వాళ్ళతో కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. సో ఓకే, మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఎవరు భగవంతుడు అది డిఫైన్ చేసుకున్నాము. మనం ఎవరం అనేది ఇంకా డీప్గా వెళ్ళలేదు, వెళ్తాము. ప్రకృతి అనేది కూడా డీప్గా వెళ్ళలేదు, అది కూడా డీప్గా వెళ్తాము. మనం ఇప్పుడు ఏంటంటే ప్రకృతి అంటే చుట్టూన్నది ప్రకృతి అనుకున్నాము, కానీ మనం అసలు టచ్ చేసిన అనుకుంటా మన మనస్సు కూడా ప్రకృతియే, మన బుద్ధి కూడా ప్రకృతే, మన అహంకారము ఇది నేను, ఇది నాది అని ఎక్కడి నుంచి పుడుతుందో ఆ అహంకారం కూడా ప్రకృతియే. భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇది మే భిన్న ప్రకృతి రష్టదా. సో మన కష్టాలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయంటే ఎప్పుడు ప్రకృతి మనం అనుకుంటామో అప్పుడు మన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుందంటే మనం చేసే ప్రతిదీ టెంపరీ అని తెలిసిందనుకో, టెంపరీ తెలిసి కూడా వాడికి అటాచ్ అవుతుంది ఇచ్చిన కావాలని చెప్పేసి. సో అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. టెంపరీగా ఉండే మన బాడీ, టెంపరీగా ఉండే మన ఫ్యామిలీ, టెంపరీగా ఉండే మన సొసైటీ, టెంపరీగా ఉండే మన నేషనాలిటీ, రైట్? వీటికి అటాచ్ అయిపోయి పర్మనెంట్గా ఉండే సోల్ మర్చిపోయి, పర్మనెంట్గా ఉండే భగవంతుడిని మర్చిపోయి టెంపరీ వాటితో ఎక్కువ అనుబంధం పెంచుకోవడం వల్ల అవి మనం ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తూనే ఉంటాయి. సో అది మ్యాటర్ అన్నమాట. మ్యాటర్తో ఎవరైతే ఎక్కువ అటాచ్ అవుతారో వారికి కష్టాలు, నష్టాలు తప్పవు, దుఃఖాలు తప్పవు. స్పిరిట్ అనేది మన యాక్చువల్ పొజిషన్. స్పిరిట్ గురించి భగవంతుడు 2వ చాప్టర్లో బాగా డిస్క్రైబ్ చేస్తుంటారు. ఎందుకంటే అర్జునుడు తన సొంత తాతతోని, సొంత గురువుతోని, సొంత పాలనలతోని
ఫ్రెండ్స్తోని యుద్ధం చేసి వాళ్ళని చంపి యుద్ధవీరుడు అవ్వాలంటే చాలా దుఃఖితుడవుతాడు. సో అప్పుడు భగవంతుడు తను ఏంటంటే ప్రకృతి జ్ఞానంలో ఉన్నాడు. తన బాడీని తను అనుకుంటాడు, తన ఫ్యామిలీని తను అనుకుంటాడు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందాడో అప్పుడే కొంచెం రియాలిటీ ఏంటో అర్థమవుతుంది, ఏది నిజమో అర్థమవుతుంది. ఎందుకు పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, తన ఎగ్జిస్టెన్స్ పర్పస్ ఏంటి, అది క్లారిటీ వచ్చినప్పుడు తను కరెక్ట్గా యుద్ధం చేయగలడు. ఎప్పుడైతే మనకి మన జీవిత గమ్యం కరెక్ట్గా అర్థమవుతుందో మన లైఫ్లో కరెక్ట్గా ఆపరేట్ చేయగలం. లేదంటే ఈ రైట్ నౌ చాలా డిస్ట్రాక్షన్స్. మేజర్ డిస్ట్రాక్షన్ ఏంటంటే ఆపోజిట్ జెండర్, మేజర్ డిస్ట్రాక్షన్. అది 4 years కిడ్ నుంచి ప్రాణం పోయే వారికి కూడా ఆ అట్రాక్షన్ వెరీ స్ట్రాంగ్. యాక్చువల్ భాగవతం చెప్పేది ఏంటంటే అది మెయిన్ శక్తి మనల్ని ఈ ప్రకృతిలో కట్టేయడానికి. ఎవరైతే ఆ శక్తిని తప్పించుకోగలరో వాళ్ళే మోక్షం పొందగలరు. కానీ ఆ శక్తి దైవశక్తి. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, దైవీ ఏష గుణమయీ మమ మాయా దురత్యా మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఎవరైతే నాకు శరణాగతులు కాగలరో ఆ మాయను తప్పించుకోగలరు. రైట్, అది పెద్ద మాయ, ఆపోజిట్ జెండర్. సెకండ్, మైండ్ కంట్రోల్ చేసుకోవడం. ఇట్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. మనకు కూడా జాబులు చేసుకోవాలి, డే మొత్తము సాధన, ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్స్ అని చెప్పేసి, వాట్సాప్ అని చెప్పేసి, ఫేస్బుక్ అని చెప్పేసి, లైక్స్ అని, వ్యూస్ అని చెప్పేసి మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. నాట్ ఓన్లీ దట్, మన ఫ్యామిలీని పోషించాలి, బిల్స్ పే చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్ ఫైన్స్ చూసుకోవాలి. అనవసరంగా లాజికల్ కూడా డజంట్ మేక్ సెన్స్. ఒకసారి మనీ పే చేయాల్సి వస్తుంటుంది. ఇవన్నీ మైండ్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటాయి. కానీ ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎప్పుడైతే మన భగవంతుడికి శరణాగతి అవుతామో అప్పుడే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. మెడిటేషన్ వల్ల టెంపరీ రిలీఫ్, పర్మనెంట్ సొల్యూషన్ రాదు. మెడిసిన్స్ వల్ల, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల టెంపరీ రిలీఫ్, పర్మనెంట్ సొల్యూషన్ రాదు. ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ చెప్తున్నాడు, దైవీయేష గుణమయి. ఈ మాయ అనేది దైవంతో కూడి ఉన్నది, భగవంతుడి శక్తి. మాం ఏవయే ప్రపద్యంతే. ప్రపద్యంతే అంటే నాకు శరణు వచ్చిన వాళ్ళు. కేవలం ఏవా అంటే కేవలం. ఎవరైతే నాకు శరణు చూస్తారో వాళ్ళని నేను దాటిస్తాను. మాయాం ఏతాం తరంతితే. లైక్ సముద్రాన్ని ఎలా దాటడం అంత ఈజీ కాదో సంసారాన్ని కూడా దాటడం అంత ఈజీ కాదు. సో మైండ్, ఇంటెలిజెన్స్, రైట్, చుట్టూ సంప్రదాయం, కస్టమ్స్. కొంతమంది నేను అనలైజ్ చేస్తున్నాను, క్యాస్ట్ సిస్టంలో ఇరుక్కపోయారు. సో వీళ్ళకి మోక్షం ఐ డౌట్. బికాస్ భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు, ఎవరైతే నాకు శరణు వచ్చారో వాళ్ళు ఈ సంసారం అనే సాగర్ నుంచి బయటపడడం నాట్ పాసిబుల్. దర్ సో మెనీ, చాలా ఉన్నాయి శ్లోకాలు. ఎలా అయితే మనం పడుకున్నప్పుడు మనల్ని మనం మర్చిపోతాము, కానీ మార్నింగ్ రాగానే ఆటోమేటిక్గా అన్నీ, లైక్ ఒక డ్యామ్ని మనం క్లోజ్ చేసినప్పుడు వాటర్ ఎలా నిల్చుంటాయో, మనం పడుకున్నప్పుడు మొత్తం మన కర్మలన్నీ నిలిచి ఉంటాయి. ఎప్పుడైతే మార్నింగ్ లేస్తామో, ఎప్పుడైతే డ్యామ్ ఓపెన్ చేస్తామో వాటర్ ఇలా గష్ అవుతూ వస్తాయో, అదేవిధంగా మొత్తం సంసారం అనే సాగరం బయటకు వెళ్తూనే ఉంటుంది. సో సముద్రాన్ని ఆపడం ఒక గేట్తోని ఇట్స్ నాట్ ఈజీ. సో మన ప్రయత్నంతో ఈ సంసారం అనే సాగరాన్ని ఆపలేము, ఈదలేము. ఎవరైతే భగవంతునికి శరణు చూస్తారో వాళ్ళే. కొందరికి నమ్మకం ఉండొచ్చు,
నమ్మకం ఉండకపోవచ్చు. నమ్మకం ఉన్న వాళ్ళు కొంచెం కొంచెం సాధన చేస్తూ ఆ రిజల్ట్స్ చూస్తుంటారు. ఎవరికైతే నమ్మకం ఉండదో మాయ చేత బంతి ఆడినట్టుగా ఆడబడతారు. సో ఈ వేదాస్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి వేదాస్, రైట్? సో భగవంతుడి గురించి తెలవాలి, రైట్? మనము ప్రత్యక్ష ప్రమాణంగా కళ్ళతో చూసి చెవులతో విని ముక్కుతో పట్టగలము భగవంతుడి అని చెప్పలేము. అనుమాన ప్రమాణం, ఎక్కడైతే పొగ ఉంటే అక్కడ అగ్గి ఉన్నట్టు. సో మన లాజిక్ వాడేసి చెప్పగలం, కానీ భగవంతుడి గురించి తెలియాలంటే అవి సరిపోవు. సో ఎక్కడికి వెళ్ళాలంటే వేదాస్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మన తండ్రి మన ఎవరో కరెక్ట్ తెలియాలంటే మన తల్లిని మాత్రం అడగాలి. సో వేదాస్ అనేటి తల్లి లాంటివి. భగవంతుడు తండ్రి వంటి వాడు. సో వేదాస్లో తెలుస్తాయి, కానీ వేదాస్ గురించి కొంచెం ఐడియా తెచ్చుకుందాము, ఆలోచన. వేదాస్ అంటే మనకు చిన్నప్పుడు అర్థం కాలేదు. అవంటే చాలా పెద్ద ఓషన్ ఆఫ్ బుక్స్ అనుకుంటాము. చాలా నాలెడ్జ్ ఉంది అందులో. ఏమి నాలెడ్జ్ ఉంటుంది వేదాస్లలో? ఇది జస్ట్ మన నాలెడ్జ్. వేదాస్ నాలెడ్జ్ కూడా ఎలా వస్తాయని కూడా సంకలాత్మక, నిర్ణయాత్మక. ఎలా అంటే మన ఓన్ ఎక్స్పీరియన్స్తోని తెలుసుకోవడం ఫస్ట్. వ్యక్తిగత ప్రయత్నం లేదా ఊహాత్మక ద్వారా సత్యాన్ని కనుగోలని ప్రయత్నించదు. దీన్ని ఇండక్టివ్ ప్రాసెస్ అంటారు. ఈ టెక్నికల్ టర్మ్స్ మనం వాడకుండా ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసి. సో ఇప్పుడు ఎలాగంటే కొందరు ఎగ్జాంపుల్ వేసి ఉంటారు, దేవుడి దగ్గర నేను అన్నం పెట్టినా దేవుడు తినట్లేదు, అది ఎంత అమౌంట్ ఉందో అంతే ఉంది, మారట్లేదని మొండిగా వాదించే వాళ్ళు చాలామంది ఉంటారు, రైట్? సో ఆ విధంగా భగవంతుని ఎందుకు అంత సాక్షులుగా ఒక శ్లోకం ఉంటుంది, అశ్రద్ధదాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్ధంతే మృత్యు సంసార వర్త్మని. ఇది బ్యూటిఫుల్ వర్డ్స్. ఎవరైతే ఇది నమ్మకాన్ని లేదో భగవంతుడి మీద, వాళ్ళ పరిస్థితి ఇదన్నమాట. ఎన్నో శ్లోకం అంటే 9th చాప్టర్, అధ్యాయం 9. ఇది జ్ఞానం గురించి మాట్లాడే శ్లోకం. కానీ ఆ జ్ఞానం మీద ఎవరికైతే నమ్మకం ఉండదో, ఫేత్ ఉండదో, శ్రద్ధ ఉండదో, అశ్రద్ధ దాన, ఎవరికైతే శ్రద్ధ ఉండదో వాళ్ళ పరిస్థితి ఏంటో అనేది భగవంతుడు 9th చాప్టర్ 3వ వర్స్, 3వ శ్లోకం. అశ్రద్ధ దాన అంటే శ్రద్ధ లేని వారు, పురుష అంటే జనులు, మన పురుష మానవులు, ధర్మ విధానం మీద అశ్రద్ధ లేకపోయిన వాళ్ళు, పరంతప ఓ శత్రు సంహారక, అప్రాప్య పొందక, మాం నన్ను, నివర్ధంతే తిరిగి వస్తారు, మృత్యువు సంసార భౌతిక అస్తిత్వంలోని వర్త్మని మార్గానికి. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుత సేవలో శ్రద్ధ లేనివారు, ఈ జ్ఞానం పైన శ్రద్ధ లేనివారు, భగవంతుడి పైన శ్రద్ధ లేనివారు, భగవంతుని నమ్మనివారు, ఎవరికైతే శ్రద్ధ లేదో, ఎవరికైతే నమ్మకం లేదో నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జగత్తులోని జన్మ మృత్యు మార్గానికే తిరిగి వస్తారు. సో జన్మ మృత్యు మార్గానికంటే చావడం పుట్టడం, చావడం పుట్టడం, చావడం పుట్టడం, రైట్? సో ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. మన 9.2కి వెళ్తే మనకు తెలుస్తుంది జ్ఞానము విజ్ఞానము. భగవంతుడు చెప్తుంటాడు 9.2లో ఏం చెప్తాడు? ఈ జ్ఞానము రాజవిద్య, రహస్యాలన్నింటిలోనూ పరమ రహస్యమైనది. ఇది పరమ పవిత్రమైన జ్ఞానము. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇచ్చే కారణంగా ధర్మ పూర్ణత్వమై ఉన్నది. ఇది శాశ్వతమైనది, సంతోషంగా నిర్వహింపబడేది. సో భగవంతుడు భగవద్గీతలో జ్ఞానం ఇస్తున్నారు, కానీ చాలా మందికి నేను కొందరు ఎలా నాతోని షేర్ చేస్తున్నానంటే, భగవద్గీత అనేది బ్రాహ్మణులు పుట్టించుకున్నది, కంట్రోల్ చేయడానికి పుట్టించుకున్నది అని చెప్తుంటారు. ఎవరికైతే ఇలాంటి అనుమానము పుడుతుందో ఆటోమేటిక్గా ఆ శ్రద్ధ రాదు భగవద్గీత మీద, రైట్? సో రాక ఏమవుతుంది? మృత్యు సంసారానికి వస్తూనే ఉండాలి ఎప్పుడు. సో డెఫినెట్లీ ఇది మన ఈ జ్ఞానం పైన మనం
శ్రద్ధగా పెట్టుకొని ట్రై చేస్తుండాలి. రిలేషన్స్ డెవలప్ అవుతుంటాయి, మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, మనకు సంతోషం పెరుగుతుంటుంది, అని విట్నెస్ చేయొచ్చు. అదే అదే యాక్చువల్లీ 9వ అధ్యాయం 2వ శ్లోకంలో భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు. ఇది ప్రత్యక్షంగా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రత్యక్షావగమం ధర్మ్యం. ధర్మం అంటే, సో యాక్చువల్ ధర్మం అంటే పెద్ద టాపిక్. యాక్చువల్ ధర్మం అంటే ఏంటంటే మనము సేవకుడు, భగవంతుడు, మనం మనం సేవ చేయాలి. సో అది యాక్చువల్ ధర్మం. మన ధర్మము మన జ్ఞానేంద్రియాలను సంతోషపరచుకోవడం కాదు. మన ధర్మము మన ఫ్యామిలీ జ్ఞానేంద్రియాలను సంతోషపరచడం కాదు. యాక్చువల్లీ మనిషి ధర్మం, జీవధర్మం ఏంటంటే, జీవాత్మ ధర్మం ఏంటంటే సేవ, భగవంతుడికి సేవ చేయడం. ఎవరైతే ఈ ఈ జ్ఞానం పైన శ్రద్ధ ఉంటుందో వారికి భగవంతుడు డైరెక్ట్ ప్రామిస్ చేస్తున్నాడు, ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు భగవంతుడిని. ఇందులో డౌట్ లేదు. ఎవరికైతే డౌట్ ఉంటుందో, ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో వాళ్ళు ఈ చావు పుట్టుకల సైకిల్లోకి ఎప్పుడు పడుతూనే ఉంటారు. అందులోనే తిరుగుతూ ఉంటారు కాలచక్రంలో, బయటకు రాలేరు. ఎస్, ఈ లైఫ్లో మంచిగా ఉండదు, అంత మంచిగా అవ్వచ్చు, జాబ్స్ మంచిగా ఉండొచ్చు, హెల్త్ మంచిగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే భగవంతుడి మీద నమ్మకం పెంచుకోలేదు అనుకో, ఇది చావు పుట్టుకల నుంచి మధ్యలో ఇరుకపోవాల్సిందే. సో అదేవిధంగా ఇక్కడ మన సత్యం, మన ఇక్కడ నాలెడ్జ్ గురించి, జ్ఞానం గురించి డిస్కస్ చేస్తున్నాము. ఎలా భగవద్గీతలో ఎలా సంపాదించుకోవచ్చని. సో ఒకటి ఏంటంటే, ఈ ప్రాసెస్ ఏంటంటే మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయడము. ఇంకో ప్రాసెస్ ఏంటంటే, పద్ధతి ఏంటంటే, ఒక అధికారిక వ్యక్తిని ఆమోదించి అతను ఇచ్చిన సమాచారాన్ని విచారించి సత్యాన్ని తెలుసుకోవడం. రైట్. సో ఎవరికైతే మనకి మేము చేయడం కారణం ఏంటంటే, మేము దీక్ష తీసుకున్నాము, మేము మా గురుగారి దగ్గర నుంచి నేర్చుకున్నాము. సో ఇనిషియల్ మనం ఏంటంటే, ఇప్పుడు ఎలిమెంటరీ మేము ఏం చేసినా ఒక ఎలిమెంటరీ లాగా ప్రిపరేషన్ అంతే. లైక్ మన యాక్చువల్ ఎలిమెంటరీ కూడా కాదు, ఎలిమెంటరీ వెళ్ళే ముందు ప్రీ స్కూల్ లాంటిది మనం చేసేది. తర్వాత మనము గురువుని దగ్గరికి వెళ్ళి ఈ విచారణ చేసి క్వశ్చన్స్ అడుగుతూ నిజాన్ని తెలుసుకోవాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం వినాలి. ఎందుకంటే మనకు వచ్చే డౌట్లన్నీ వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళు ఆ అనుమానం అనే ఒక డీమన్, అనుమానం అనే ఒక దయ్యాన్ని ఎలా అధిగమించారు వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో. సో యాక్చువల్గా ఏంటంటే, ఈ పద్ధతి రైట్ పద్ధతి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. ఒక చీమకి చాలా చిన్న సైజు, మేము సమ్మర్లో చూస్తుంటాం, స్ప్రింగ్ రాగానే చీమలు ఆటోమేటిక్ కోళ్ళు వస్తుంటాయి. ఒక స్వీట్ ముక్క పడేసిన ఇంట్లో వాటికి తెలవగలదు. సో వాటికి ఎలా తెలుస్తుంది? వాటి సెన్స్ చూడగలుగుతున్నాయా? వాళ్ళ సెన్స్ ఎంత చిన్న సైజు, ఎక్కడో ఆటోమేటిక్గా పుట్టి ఆటోమేటిక్గా షుగర్ దాకా వచ్చేస్తాయి. సో ఆ ప్రేరణ ఎవరు చేస్తున్నారు వాటికి? సో లాజికల్గా మాట్లాడితే, చీమ తన సొంత ప్రయత్నం ద్వారా జ్ఞానాన్ని సంపాదించడానికి ఎప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే అది పైకి ఎక్కే ప్రక్రియ ద్వారా తెలుసుకోవడం అసాధ్యం. అంటే ఓన్లీ నేను నా జ్ఞానేంద్రియాలతో కనుక్కునే నేను తిరగాలనుకుంటే అది మినిట్స్లో డై అయిపోతుంది. కానీ ఎవరు ప్రేరేపిస్తున్నారు? చీమకి అది చాలా చిన్నది, దానికి లాజిక్ కూడా రాదు ఎక్కువ, లాజిక్ కూడా చిన్నదే. రైట్. సో ఇప్పుడు హౌ కెన్ వి గో అబౌట్ అండర్స్టాండింగ్? ఎలా అయితే అనంత విశాలమైన బ్రహ్మాండాల సృష్టికర్త అయిన దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి? మన ఓన్ లాజిక్ వాడాలా? మన ఓన్ జ్ఞానేంద్రియాలు వాడాలా? లేదంటే ఒక అధికారికమైన బుక్, లైక్ మన భగవద్గీతానికి వస్తాము, భగవద్గీత, భాగవతము, సో వాటికి రావాలా? ఈ జ్ఞానాన్ని పొందడానికి మన ఈ వేదాలని కొంచెం అర్థం చేసుకోవడానికి టైం స్పేర్ చేయండి, ఓపెన్గా ఉండండి అని చెప్తున్నారు అంటే ఇక్కడ. సో యాక్చువల్ నాలెడ్జ్ ఎలా వస్తుంది మనకి? యాక్చువల్లీ ఈ భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ కావాలి.
కానీ ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే విధానం ఏంటి? సో అది భగవంతుడు 4వ అధ్యాయం 34 శ్లోకంలో చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సాక్షులు ఇది కరెక్ట్ ప్రాసెస్. ఒక జ్ఞానం మనకి ఏదైనా తెలవాలంటే ఇది ప్రాసెస్. చిన్నప్పుడు కూడా మనం ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి వాళ్ళు పెట్టిన రూల్స్ పాటిస్తూ ఉంటే వాళ్ళు మనకి నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటే మనకి నాలెడ్జ్ వచ్చింది. కానీ ఎప్పుడైతే మనం ఒక 20-25 రాగానే ఇప్పుడు ఇంటర్నెట్ అయిపోవడం వల్ల నేను ఓన్గా చదువుకొని ఓన్గా డిగ్రీ తెచ్చుకొని ఓన్గా సర్టిఫికేషన్ తెచ్చుకుని అంటారు. కానీ అప్పటికైనా ఎప్పటికైనా యాక్చువల్ డిగ్రీకే వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే సమర్పణ భావంతో ఆత్మజ్ఞాని గౌరవనీయ గురువును చేరండి, తన నుండి వినయపూర్వకంగా ప్రశ్నలు అడగండి మరియు సేవ చేయండి. నిజాన్ని గ్రహించిన ఆత్మజ్ఞానులకు, నిజం వాళ్ళకు తెలుసు కాబట్టి, మీకు జ్ఞానాన్ని అందించగలరు. ఎందుకంటే వారు సత్యాన్ని స్వయంగా దర్శించారు, ప్రత్యక్షంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. భగవంతుడు మనకు 9వ అధ్యాయంలో చెప్పాడు, ప్రత్యక్షావగమం ధర్మ్యం. రైట్, ప్రత్యక్షంగా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ సత్యాన్ని. కానీ ప్రాసెస్ ఇదన్నమాట, ఒక గురువుని అప్రోచ్ అయ్యి. సో మనిచోన్ మెడిటేషన్ చేసి నేను భగవంతుని ఎక్స్పీరియన్స్ చేస్తాను, భగవంతుని చూస్తా అంటే కలియుగంలో అది పాసిబుల్ కాదు. యాక్చువల్గా సత్యయుగంలో పాసిబుల్ అయింది. సత్యయుగం, త్రేతాయుగంలో ఒక మనిషి 10,000 1,00,000 సంవత్సరాలు బతికేవాడు. ఎవ్రీ యుగానికి ఆయుష్ 10 ఏంటి 1000 నుంచి 100 తగ్గిపోతే 100 నుంచి 10 అలా అయిపోతుంది అన్నమాట. సో ఎలా ఈ మన అథారిటీని ఎలా నమ్మాలి? ఈ అథారిటీ ఏముంటుందంటే, ఇప్పుడు మా గురుగారు నాకు చెప్పారు, నేను వేరే వాళ్ళకి చెప్తాను, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే పైన మనకంటే ముందు వాళ్ళు ఏం చెప్పారో మనం అదే రిపీట్ చేస్తాము. మనము మనం ఓన్గా క్రియేట్ చేసుకోము. రైట్. సో అందుకే అభిప్రాయం అనేది మారదు. అందుకే భగవద్గీత 5,000 సంవత్సరాల నుంచి అందులో మనం ఏం యాడ్ చేయము, తీసేయము. ఆచార్యులు ఏం చేస్తారంటే అందులో ఒక్క వర్డ్ కూడా యాడ్ చేయరు భగవంతుడు దానిలో. అబ్బా ఇది చెప్తే కొంచెం మంది ఫీల్ అవుతారు అని చెప్పేసి అది సబ్స్ట్రాక్ట్ చేయడం ఉండదు. అది భగవంతుడు ఎలా చెప్పాడో అది అలానే కంటిన్యూ అవుతుంది ఈ గురువుల ద్వారా. అది కాల పరీక్షను తట్టుకుంటుంది. 5,000 సంవత్సరాలు ఉంది. మనం ఆల్రెడీ గీతలో భగవంతుడు చెప్తున్నాడు, ఇది నేను వివశ్వనుడు అనే సూర్యభగవానుడికి నేను చెప్పాను ముందు 1,000,000 సంవత్సరాల క్రితం. టైం కొద్దీ నశించిపోయింది, మళ్ళీ నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. సో కాల పరీక్షను ఎప్పుడు తట్టుకుంటుంది. అందులో ఇన్ఫర్మేషన్ ఏం చూసుకున్నా అది ఒక 10,000 సంవత్సరాల ముందు పనిచేసింది ఇప్పుడు వర్తించదని ఉండదు. కొంతమంది అంటారు కదా, భగవద్గీత అప్పుడు పనిచేసింది కావచ్చు ఇప్పుడు పనిచేయదని ఈ జనరేషన్లో. యాక్చువల్లీ అది నాట్ ట్రూ. ఎవరైతే నిజంగా ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళు చెప్పగలరు, ఇది అందులో చెప్పిన ప్రతి వర్డ్ సత్యం. మేము డాక్టరేట్ డిగ్రీస్ కూడా తెచ్చుకొని కూడా మేము కూడా డీప్గా ఆలోచిస్తే భగవద్గీతలో చెప్పిన ప్రతి వర్డ్ కరెక్ట్. అది తప్పు అని ఎవరు నిరూపించలేరు. సో ఇది అథారిటీ. సో ఈ అథారిటీకి దేనికి ఉన్నది? మన ఓన్లీ వేదాస్కే ఉన్నాయి ఈ అథారిటీ. రైట్. సో వేదాస్ అంటే నాలెడ్జ్, ఇవన్నీ మనకి టెక్నికల్, స్కిప్ చేద్దాము. ఈ వేదాస్ మెయిన్గా ఏం మాట్లాడతాయి? ప్రకృతి గురించి మాట్లాడతాయి, ఆత్మ గురించి మాట్లాడతాయి. రెండింటిని కంట్రోల్ చేసే కంట్రోలర్ భగవంతుడి గురించి మాట్లాడతాయి. కానీ వేదాస్లో ఇంకా యాక్చువల్లీ ఇది మొత్తం వేదాస్ సమ్మరేషన్. మన కిరణ్ ప్రభు అడిగారు, జస్ట్ ఒక్క సమ్మరీ చేస్తే వేదాస్ వేదిక్ నాలెడ్జ్ అంటే ఏంటిది? ఇందులో శృతి ఉంటుంది, స్మృతి ఉంటుంది. శృతిలో వేదాస్ ఉంటాయి. మన వేదాస్ అంటే ఇక్కడ ఇదే అనుకుంటాం, ఓన్లీ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అంటాం. ఓన్లీ వేదాస్ అంటే ఇవే అనుకుంటాం.
యాక్చువల్ వేదాస్ అంటేనే యాక్చువల్ స్టార్ట్ అయింది శృతి స్మృతి. శృతి అంటే భగవంతుడు డైరెక్ట్ చెప్పింది. స్మృతి అంటే భక్తులు శృతి గురించి డిస్కస్ చేస్తూ రాసినవి, కంపోజ్ బై సేజెస్ పెట్టారు. అందులో శృతిలో వేదాస్ ఒక పార్ట్, ఒక బ్రాంచ్. అందులో 3 మెయిన్ బ్రాంచెస్, శృతిలో 3 బ్రాంచెస్ ఉంటాయి. వేదాసు, ఉపవేదాసు, వేదాంగాస్. మళ్ళీ వేదాసులు 4 వేదాల్లో సంహితాసు, బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్స్లో ఎంత ఒక 100 అయినా ఉండే అనుకుంటా. ఒక ఉపనిషత్సే 100 పుస్తకాలు ఉంటాయి. వేదంగాసులో నేను ఒక ట్రై చేసిన రీసెంట్గా, ఛందాస్, మీటర్స్. ఒక సాంస్క్రిట్ శ్లోకం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పలకాలి, ఏ విధంగా పాడాలి. ఇందులో ఏముంటాయంటే ఒక 1 ఇయర్ నుంచి నేను ఇది క్లాస్ చేస్తున్నాను, మీటర్స్. 1 ఇయర్ నుంచి ఒక కోర్స్ చేస్తున్నా మీటర్స్ అనేది. అందులో ఒక 20 మీటర్స్ నేర్చుకున్నాను. ఇందులో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఉంటాయి. సో బేసికల్గా వేదిక్ నాలెడ్జ్ ఓన్లీ కంప్లీట్ రావాలంటే ఓన్లీ భగవంతుడికి సాధ్యం. భగవంతుడు చెప్తున్నాడు, వేదాహం సమదితాని వర్తమానాని చార్జున. ఇంకొకడ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో. రైట్. సో వేదాలను యాక్చువల్ తెలిసిందంటే భగవంతుడికే. మనకి ఎవరికి మామూలు నరుడికి పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇది కొంచెం ఏంటంటే ఇది మనం బుక్స్లో కంపోజ్ చేసారు కొంచెం. వేదవ్యాసుడు ఎవరు? యాక్చువల్లీ భగవంతుడి స్వరూపమే. తను ఇవన్నీ కంపోజ్ చేశాడు. స్మృతిలో మళ్ళా రిచువల్ అంటే ఇప్పుడు మనము ఇది కావాలని చెప్పి చేస్తుంటారు పూజలు, రిచువల్ ఇక్కడ వస్తాయి. తంత్రాలో ఎక్కువ, ఇంకా తంత్ర అనేది ఒక పెద్ద బ్రాంచ్. పంచరాత్రాస్, వైష్ణవ వర్షిప్ చేసేది మొత్తం. పురాణాస్లో 18 ఉంటాయి. 18 మేజర్ ఉన్నాయి, 18 మేజర్, 18 స్మాలర్. సో ఇతిహాసస్ ఉన్నాయి. ఇందులో నుంచి చూసి 6 దర్శనాస్. సో ఇది చాలా బ్రాంచ్. బుక్స్ లిటరేచర్ చూసుకుంటే కోకొరలు ఉన్నాయి. సో వేదిక్ నాలెడ్జ్ అంటే మొత్తం ఇదన్నమాట. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నవేదయజ్ఞై దయనైర్న దానై నచా క్రియాభి నతపో విరుగ్రై ఏవం రూపసఖ్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. కానీ భగవంతుణ్ణి చూడాలంటే, కంప్లీట్ అర్థం చేసుకోవాలంటే వేదాలు సరిపోవు, యజ్ఞాలు సరిపోవు, ధ్యానం మెడిటేషన్ సరిపోదు, కర్మ ఏమంటారు కర్మయోగ పని సరిపోదు, దానాలు సరిపోవు, ఘోరమైన తపస్సులు కూడా సరిపోవు. ఇది ఎన్నో చాప్టర్? 11వ చాప్టర్లో ఉంది. సో వెళ్దాము, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. 11వ చాప్టర్. వేద అనేది చాలా వాస్ట్ నాలెడ్జ్. నువ్వు వేదాన్ని చిన్నప్పటి నుంచి పఠించి చేసినా కూడా, మొత్తం కంఠస్థలం చేసినా కూడా, కొందరు లైఫ్ లాంగ్ ఓన్లీ ఒక పురాణ, ఇప్పుడు 18 పురాణాలు ఉన్నాయి కదా, ఒక్క పురాణాన్ని కంఠస్థలం చేయాలంటే వాళ్ళ లైఫ్ సరిపోదు. బ్రహ్మచారి ఉండాలి, డిస్ట్రాక్షన్స్ ఉండకుండా. ఒక్క పురాణ భాగవత పురాణంలో 18,000 శ్లోకాలు ఉంటాయి. 18,000 శ్లోకాలని కంఠస్థలం చేసేవాళ్ళు ఉన్నారు ఇస్కాన్లో. వాళ్ళకి భగవద్గీత కంఠస్థలం చేశారు, భాగవతం కంఠస్థలం చేశారు. కానీ మోక్షం రావాలంటే సొల్యూషన్ అది కాదు, ఈ కంఠస్థలం చేయడం కాదు, వేదాస్ని కంఠస్థలం చేయడం కాదు, అన్ని వేదాస్ గురించి తెలుసడం కాదు. ఏంటి మార్గం? యాక్చువల్ భక్తి. ఓన్లీ భక్తి వలనే ఇది పాజిబుల్ అవుతుంది. అది ఎక్కడ చూస్తామంటే 11వ చాప్టర్.
విశ్వరూప సందర్శన యోగం అంటే భగవంతుని చూడడం. పదకొండవ శ్లోకం. మన 5 minutes నేను టాపిక్ రాపేస్తాను. ఆ, ఆ. ఇందులో 48వ శ్లోకం, 11వ చాప్టర్ 48వ శ్లోకం ఏమంటాడు? ఓ కురువీరులలో శ్రేష్ఠుడా, వేదాధ్యయనం చేత గాని, యజ్ఞాచరణ చేత గాని, దానము చేత గాని, పుణ్యకార్యాల చేత గాని, కఠోరమైన తపస్సు చేత గాని, భౌతిక జగత్తులో ఈ రూపంలో నేను చూడబడనందున నా విశ్వరూపమును నీకు పూర్వం ఎవరు చూడలేదు. ఈ నా విశ్వరూపమును ఎవరు పూర్వం చూడలేరు. అదొక శ్లోకము 48. తర్వాత నా వేదైర్న తపస నదాని మళ్ళా రిపీట్ చేస్తాడు 53వ శ్లోకం. 53వ శ్లోకంలో కూడా నీ దివ్య నేత్రములలో నీవు చూస్తున్న రూపము వేదాధ్యయనము చేగాని, కఠోరమైన తపస్సు చేగాని, దానము చేగాని, పూజ చేగాని అర్థము కాదు. మనిషి నన్ను యథార్థముగా చూడగలడానికి ఇవి సాధనములు కావు. రైట్? మళ్ళా ఏం దేనివల్ల సాధ్యం? 54. అర్జున, కేవలం అనన్య భక్తి అంటే వాళ్ళ లైఫ్లో, వాళ్ళ జీవితంలో భగవంతుడి మీద ఆధారపడడం తప్ప ఇంకెవ్వరి మీద ఆధారపడరు. అనన్య భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థముగా అర్థం అవుతాను. ఏ విధంగా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు అర్థమయ్యాడో సో ఆ విధంగా అర్థమవుతాయి. ఏ విధంగా? ఓన్లీ అనన్య భక్తి సంపాదించుకోగలిగితే, కల్మషము లేని భక్తి సంపాదించుకోగలిగితే, అనన్య భక్తి, ఇంకా వేరే ఏమి ధ్యాస ఉండదు, భగవంతుడు తప్ప ఇంకేం ధ్యాస ఉండదు. అలాంటి వాళ్ళు అర్జునుడు శ్రీకృష్ణుని చూసినట్టుగా చూడగలరు. సో మరి ఈ భక్తి ఎలా సాధ్యమవుతుంది? సో ఇక్కడ చెప్పారు భగవంతుడు ఆల్రెడీ, వేదాధ్యయనం వల్ల సాధ్యము కాదు. ఇవన్నీ బుక్స్ నువ్వు లైఫ్ లాంగ్ చదువు, కంఠస్థలం చెయ్యి. సో భగవంతుడు కనిపించడానికి ఈజీ కాదు, ఓన్లీ భక్తి ద్వారానే వీలవుతుంది. ఆ భక్తి ఎలా వస్తుంది? ఏం చదువు వస్తుంది? సో అప్పుడు ఏంటంటే మెయిన్గా ఏంటంటే కంక్లూజన్, 2 బుక్స్ సరిపోతాయి. భగవంతుడి మీద భక్తి పెంచాలంటే ఓన్లీ భగవద్గీత, భాగవతం. సో మన కంక్లూజన్ చివరికి వచ్చేది ఈ వేదాస్ గురించి. వేదాసులో ఏమేమి ఉన్నాయి? వేదాసులో ప్లానెట్ ఎర్త్, మన భూమి గుండ్రం ఉన్నదని అక్కడే చెప్పబడాము. చిన్నప్పుడు బేబీ ఎలా పుడతారు, ఒక రోజు నుంచి, ఒక సెకండ్ నుంచి ఎట్లా పెరుగుతుంటే వస్తున్నది భాగవతంలో చెప్పబడి ఉంటుంది. పైథాగరస్ థీరము, యోగా గురించి మొత్తం ఇందులోనే చెప్పబడి ఉంటుంది. చాలా చాలా టాపిక్స్ ఉంటాయి. వేదాస్ అంటే చాలా టాపిక్స్. మనము మ్యూజిక్, డ్యాన్స్, ఆర్కిటెక్చరు, సైకాలజీ, ఇవన్నీ వేదాస్ నుంచే వస్తున్నాయి. ఇవన్నీ ఏం నేర్చుకున్నా యూజ్ కావాలండి బేసికల్గా. మన మైండ్ గురించి అర్థం చేసుకోవాలన్నా, మన బుద్ధి గురించి అహంకారాన్ని గురించి అర్థం చేసుకోవాలనుకున్నా, సూక్ష్మ శరీరం గురించి అర్థం చేసుకోవాలన్నా, స్థూల శరీరం గురించి అర్థం చేసుకోవాలన్నా, మిస్టిక్ పవర్స్, సిద్ధాస్కి ఎలా పవర్స్ వస్తున్నాయి, అవన్నీ అర్థం చేసుకోవాలన్నా ఇవన్నీ వేదాస్లోనే ఉంటాయి. కానీ మనకి ఒక భక్తుడికి కావాల్సిన మెయిన్ 2 బుక్స్, అది లాస్ట్కి వెళ్తున్నాం. ఇవన్నీ వేసుకుంటే మనకు యాంగర్ తగ్గుతుంది, ఫ్రీడమ్ వస్తుంది. ఇంకా డిఫరెంట్ స్క్రిప్చర్స్, చాలా పుస్తకాలు ఉన్నాయి. భగవంతుడు ఒక్కడే, ప్రతి వస్తుకి ప్రతి మూలం తనే. మొత్తం ఇవన్నీ స్కిప్ చేసి ఇన్ని బుక్స్, ఇన్ని నేమ్స్, ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ ఫర్ కలియుగలో ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ భగవద్గీత, భాగవతం. భగవద్గీత అనేది లా బుక్ లాంటిది, భాగవతం అనేది లా జర్నల్.
భగవద్గీతలో మొత్తం రూల్స్ పెట్టారు. భాగవతంలో మొత్తం ఆ రూల్స్ని భాగవతాస్ ఎలా పాటించారు, ఆ జర్నల్. సో ఈ రెండు మెయిన్ బుక్స్ అన్నమాట. ఈ రెండు బుక్స్ ఏంటంటే భక్తిని క్రియేట్ చేస్తాయి. ఎక్కడైతే మన 11వ అధ్యాయంలో 3 శ్లోకాలని రిఫర్ చేశాము, 2 శ్లోకాలు చెప్పాడు. వేదాలు సరిపోవు, యజ్ఞాలు సరిపోవు, దానాలు సరిపోవు, ఘోరమైన తపస్సు కఠినమైన తపస్సు సరిపోదు. దేనివల్ల సాధ్యమవుతుంది? భక్త్యాత్వ అనన్యయ శక్య. ఓన్లీ భక్తి వలనే ఎలాగా కృష్ణుడు భగవంతుని చూడగలిగారో మనం అలా చూడడానికి పాసిబుల్ అవుతుంది. అప్పుడే మోక్షము పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇవి నెక్స్ట్ మనము ఇదేంటంటే మనకి ఏ పుస్తకాలు మనము ఆధారపడగలము, ఏ పుస్తకాలు మనకి భగవంతుడి గురించి కరెక్ట్ మార్గంలో డైరెక్ట్ చేయగలవు. అన్ని వేదాస్ అన్ని వదిలేసి మనం ఓన్లీ భగవద్గీత భాగవతం 2 ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ మనం చదవడం కూడా ఈ లైఫ్కి పాసిబుల్ కాదు. ఆల్రెడీ కొంతమంది కొందరు 30s లో ఉన్నారు, కొందరు 20s లో ఉన్నారు, కొందరు 40s లో ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ 2 బుక్స్ మీద ఆధారపడితే సరిపోద్ది. ఈ 2 బుక్స్ డెఫినెట్లీగా శ్రీకృష్ణ భగవానుడి మీద భక్తిని క్రియేట్ చేస్తాయి. సో భక్త్యాత్వ అనన్య శక్య. అగైన్ మనం ఒక శ్లోకం కూడా రిఫర్ చేసే వాళ్ళ, ఎవరికైతే వీటి మీద అశ్రద్ధ ఉంటుందో వాళ్ళ రిజల్ట్, వాళ్ళ పరిస్థితి ఏంటంటే చివరికి ఈ మృత్యు సంసారం నుంచి తప్పించుకోలేరు. సో సంతోషాలు వస్తుంటే బాధలు వస్తుంటాయి, సంతోషాలు వస్తుంటే బాధలు వస్తుంటాయి. ఎప్పటికీ ఏదో ఒకటి మనము ఈవెన్ గులాబ్ జామున్ కూడా ఒక 2 తినగలం, 5 తినగలం, 10 తినగలం, 20 తినగలం, 30 తినగలం, 40 తినగలం. తర్వాత ఏదో ఒక రోజు విరక్తి పుట్టాల్సిందే, ముఖం కొట్టాల్సిందే. ఒక లైఫ్ టైం ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రకృతిని, 2 లైఫ్ టైమ్స్, 100 లైఫ్ టైమ్, 1000 లైఫ్ టైమ్స్, 10,000 లైఫ్ టైమ్స్ ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఏదో ఒక రోజు ఈ ప్రకృతి ఏంటిని అర్థం కావాలి, అర్థం అవుతుంది. దట్స్ ఎ డెస్టినీ. చివరికి భగవద్గీత భాగవతం షెల్టర్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు టెంపరీ కూడా మనకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. లైఫ్లో హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వస్తుంటుంది, సాటిస్ఫై అవుతుంటాం మనకున్న వాటితోని. వర్క్ చేసిన కరెక్ట్ మిషన్తో వర్క్ చేస్తుంటాం. సో మెటీరియల్ కూడా బెనిఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఇంతటితో మనము వాళ్ళకి ఆపేద్దాము. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగండి. ఇప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. మరి డెమిగాడ్స్ ని కూడా భగవంతుడని ఇప్పుడు వచ్చింది కదా. సో మన క్యాస్ట్ సిస్టంలో కుల దైవం అని అది, బట్ అది మధ్యలో వచ్చిందా లేకపోతే భగవానుడే క్రియేట్ చేశాడా వాటిని? మన మనుషులు క్రియేట్ చేశారా, భగవాన్ క్రియేట్ చేశారా? ఒక టాపిక్లో ఏం చేసామంటే తన లీల కోసం, తన క్రీడ కోసము అన్నిని క్రియేట్ చేసిన తనే. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన సంతోషం కోసం మనం ఎన్ని క్రియేట్ చేసుకుంటాం మన ఒక సిస్టాన్ని. సో అన్ని డెమిగాడ్స్కి అన్నిటికీ ఒక రీజన్ ఉంది. అందరూ మళ్ళీ ఒక్కరి నుంచే వస్తున్నారు. రైట్, చివరికి నువ్వు చూడాలి, నువ్వు ఏదైనా అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి ఒక్కరు దేవుడు అయిన అనుకో, అంటే ఆటోమేటిక్గా దేవుళ్ళు వెలుస్తారా? సోర్స్ ఉండదా? సో మల్టిపుల్ దేవుళ్ళు ఉంటే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. మనం మెటీరియల్గా ఆలోచించిన ఒక పవర్ తక్కువ, ఓవర్ ఎక్కువ అని. సో అప్పుడు ఎగ్జాంపుల్ ఏమొస్తుంటే ఇప్పుడు భగవంతుడు ఎలా వచ్చారంటే, ఇప్పుడు మన ఒక పురుగు ఉంటుంది కదా, స్పైడర్ తనలో నుంచి వచ్చిన బాడీ నుంచే తను ఒక గూడును కట్టుకోగలదు.
వేదాస్లో చూసిన లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఎలాగైతే స్పైడర్ తన లోపల నుంచి వచ్చిన వాటితో తన గూడు కట్టుకోగలదో, భగవంతుడు అంత శక్తివంతుడు, తన శక్తితో అన్ని క్రియేట్ చేసుకోగలడు. బయట అవసరం లేదు. ఎస్, అన్ని డెమిగాడ్స్ ఉన్నారు, కానీ మనకి స్టోరీ తెలీదు. ఏమవుతా అంటే ఓసారి మనకి మిస్అండర్స్టాండింగ్ కొన్ని ఇప్పుడు ఎలా ఉంటుందంటే, భగవంతుడు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పాడు, యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధ అర్పితమిచ్చతి తం తస్యాచలం శ్రద్ధం తామేవ విదదామ్యహం. 7th చాప్టర్లో ఎవరైతే ఒక ఆబ్జెక్ట్ మీద విశ్వాసాన్ని పెంచుకొని దాన్ని గాఢంగా భజిస్తారో, ఆ వాటి మీద కూడా ఆ విశ్వాసాన్ని తనే నెలకొల్పుతాడు. సో భగవంతుడు ఓకే, నువ్వు ఎవరిని మొక్కినా ఆ భగవంతుడి మీద విశ్వాసం కలిగించే తను మళ్ళీ. కానీ ఇలా అవన్నీ మొత్తం డీప్ వెళ్తుంటే అర్థమవుతుంది ఎందుకు. మెయిన్గా ఏంటంటే మన కోరికలు బట్టి మనం వేదాస్లో ఆల్రెడీ ఇవన్నీ చెప్పబడ్డాయి. నీకు ఈ కోరిక ఉంటే వీరి దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఎలాగా మనకి మన గవర్నమెంట్ సిస్టంలో మున్సిపాలిటీలో ఏదైనా చిన్న పని ఉందనుకో, మున్సిపాలిటీకి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తామా? సో అదేవిధంగా ఎగ్జాంపుల్స్ చెప్పబడతాయి. సో నీకు తొందరగా కావాలంటే మున్సిపాలిటీ రిలేటెడ్ వరకు మున్సిపాలిటీ తొందరగా వెళ్ళు. అదే నువ్వు హాస్పిటల్కి వెళ్ళానుకో, హాస్పిటల్ లైన్లో వెయిట్ ఇస్తావు, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక అడుగుతావు, నాకు మున్సిపాలిటీ సంథింగ్ అడుగుతావు. అయ్యే ఓకే, నువ్వు మొత్తం కలిసినావు కాబట్టి ఒక నేను గైడ్ చేస్తా అని చెప్తాడు. అట్లీస్ట్ వర్స్ట్ కేసు ఏంది, నువ్వు ఇది ఇక్కడ ఇవి దొరకవు, ఇక్కడికి వెళ్ళాలని చెప్తాడు. సో ఓసారి ఏమవుతుందంటే ఆ దేవుడి దగ్గర వెయిట్ చేసి అతని కరుణ వచ్చిన తర్వాత తను మళ్ళీ నెక్స్ట్ స్టెప్ గైడ్ చేస్తుంటాడు. ఇలాగ ఎన్నో స్టోరీస్ ఉంటాం, ఇది నాతో సాధ్యం కాదు, వీరి దగ్గరికి వెళ్ళు అని. సో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. మనకి మనుషుల్లో కూడా అందరికీ సేమ్ టాలెంట్ ఉంటుందా? నువ్వు మంచి ఒక సింగింగ్ నేర్చుకోవాలంటే సింగర్ దగ్గరికి వెళ్ళాలి, రైటర్ దగ్గరికి వెళ్ళాలనుకో. సో ఈ నాలెడ్జ్ అంతా వేదాస్లో ఉంది, కానీ మన చిన్నప్పటి నుంచి ఎంతవరకు ట్రైన్ అయినా మనం వేదాస్ గురించి. కొందరికి ఏమవుతా అంటే, కొందరికి కోరికలు తీరంగానే ఏంటంటే ఇంకా ఎక్కువ మొక్కడం స్టార్ట్ చేస్తుంటారు ఆ దేవుడికి. అలాగా అందులో ట్రాప్ అయిపోతారు. పరమ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి స్పెండ్ చేయరు. ఓకే, ఇంకా ఎనీ క్వశ్చన్? గణేష్ ప్రభు, ఏమైనా క్వశ్చన్ ఏమైనా ఉందా? ఏం లేదు, హరికృష్ణ. ఓకే ప్రభుజీస్, మనం ఈరోజు ఆపేద్దాము. రేపు మళ్ళీ 5 AM ఇండియా టైం మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరి 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 రామ 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 హరి హరి.